హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అయితే నేను థాయిలాండ్ షాపింగ్ ఏం చేశాను అనేది చూపిస్తాను అనమాట. నేను రీసెంట్ గా థాయిలాండ్ వెళ్ళి వచ్చాను. సో అక్కడ నేను చాలానే షాప్ చేశాను, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. సో పెళ్ళైన తర్వాత ఒక చిన్న వెకేషన్కి వెళ్దామని అయితే మేము అనుకున్నాము. ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నప్పుడు నా మైండ్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎలా అయినా సరే బీచ్ ప్లేస్కి వెళ్దామే అనుకున్నాము. సో అండమాన్కి వెళ్దామా లేకపోతే థాయిలాండ్కి వెళ్దామా అని చెప్పి అనుకున్నాం. అండమాన్ ఆల్రెడీ నేను చూసాను, ప్లస్ థాయిలాండ్కి వెళ్ళామంటే ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ వేసినట్టు ఉంటుంది. ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట. సో సరే అని చెప్పి థాయిలాండ్కి వెళ్దామని అయితే ఫిక్స్ చేసుకున్నాము. పెళ్లికి సంబంధించిన వీడియోస్ అన్ని నేను నెక్స్ట్ బ్లాగ్స్ లో అయితే చూపిస్తాను అనమాట. శారీస్, బ్లౌజెస్ అవన్నీ కూడా. ఇప్పుడైతే థాయిలాండ్ హాల్ తోటి అయితే స్టార్ట్ చేస్తాను. మేమైతే ఈ ట్రిప్ అంతా కూడా ఒక ట్రావెల్ ఏజెంట్ త్రూ వెళ్ళాం అనమాట. తను ఏం చేశాడంటే మాకు ఇక్కడ జెమ్స్ గ్యాలరీ అని చెప్పి ఫుకెట్కి వచ్చినప్పుడు ఒక ప్లేస్ కి అయితే తీసుకెళ్లాడు. ఆ ప్లేస్ ఏంటంటే జస్ట్ జెమ్ స్టోన్స్ గురించి చూపిస్తారు. తర్వాత ఏంటంటే చిన్న సువినీర్ షాపింగ్ లాగా ఉందనమాట. అక్కడ నాకు ఒక చిన్న ఏనుగు అయితే కనిపించిందండి. నాకు అది చూడంగానే ఎంత నచ్చిందంటే ఇది ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పి అయితే నేను అనుకున్నాను. బయట దొరుకుతుందో లేదో అదొక డౌట్, ఎందుకంటే అదే ఫస్ట్ డే మేము ఫుకెట్లోకి వచ్చింది. సేమ్ ఇలాంటిదే మనకి బయట దొరుకుతుందా లేదా, ఇన్ కేస్ దొరకలేదంటే నేను ఇది మిస్ అయిపోతాను. అలా మిస్ అవ్వడం ఇష్టం లేక నేను ఈ ఏనుగునైతే తీసుకున్నాను అనమాట. థాయిలాండ్ జెండా పెట్టుకున్న ఏనుగు చూడంగానే చాలా క్యూట్గా అనిపించింది. కానీ ఇది కొంచెం ప్రైస్ ఎక్కువే పడిందని నాకు తెలుసు, కానీ ఎక్కడ మిస్ అయిపోతానా అని చెప్పి మళ్ళీ తీసుకున్నాను అనమాట. ఇదైతే నాకు 400 బాట్ అయితే పడింది. మోసపోయాను నిజంగానే. సేమ్ ఇలాంటిది మళ్ళీ మా చెల్లికి తీసుకుందామని చెప్పి సేమ్ ఫుకెట్లోనే నైట్ మార్కెట్లో మేము చూసినప్పుడు ఒక స్టోర్లో కనిపించింది అనమాట. సేమ్ అలాంటిదే ఇదైతే నాకు 180 బాట్ కి పడింది అనమాట. అసలు యాక్చువల్గా రెండిట్లో డిఫరెన్స్ ఏముందంటే దీనికి జెమ్ స్టోన్స్ ఉన్నాయి, దీనికి లేవు, అంతే. ఇదేమో 180 బాట్ పడింది, ఇదేమో 400 బాట్ పడింది. ఇంచుమించు డబుల్ ద ప్రైస్, డబుల్ కన్నా ఎక్కువే పడింది అనమాట. నన్ను అడిగితే మీకు ట్రావెల్ ఏజెంట్ త్రూ కానీ ఎవరితో వెళ్ళినా సరే నేను జెమ్స్ అది సపరేట్ ఏమన్నా ప్లేసెస్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ సువెనీర్ షాపింగ్ అయితే చేయొద్దు. పటాయా కదా ఏంటిది ఫుకెట్ నైట్ మార్కెట్లో అయితే మీరు చేయండి. అక్కడ మీకు చాలా తక్కువకు పడుతుంది. ఇంకా బేరం కూడా మనం బాగానే చేయొచ్చు అన్నమాట. బార్గెనింగ్ కూడా చేయొచ్చు, తగ్గుతారు బాగానే. సో మీరు ఎప్పుడైనా సరే అలాంటి చోటే షాప్ చేయండి, మాలాగా మోసపోవద్దు. అండ్ థాయిలాండ్కి ఏంటంటే వీసా ఆన్ అరైవల్, కానీ మనం ఏంటంటే కొంచెం ఒక సెక్యూరిటీకి డబ్బులు అయితే తీసుకెళ్ళాలి. పర్ పర్సన్ 10,000 బాట్ అయితే మనం క్యారీ చేయాలన్నమాట. ఫ్యామిలీ అయితే ఒక 20,000 బాట్ అయితే క్యారీ చేయాలి. మేము ఇద్దరం వెళ్ళాం కాబట్టి మేము 20,000 బాట్ అయితే క్యారీ చేసాము. చాలా ఆప్షన్స్ ఉంటాయి కరెన్సీ ఎక్స్చేంజ్కి. మేమేం చేసామంటే మా ఇంటి దగ్గర ఉన్న దగ్గరే మేము కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. మీరు ఎయిర్పోర్ట్లో చేసుకోవచ్చు, కావాలంటే అక్కడ ల్యాండ్ అయ్యాక అక్కడ కూడా తీసుకోవచ్చు. కానీ నాకు బెస్ట్ ఏమనిపించిందంటే ఇండియాలో అది మన ఇంటి దగ్గర ఉన్న దగ్గర చేసుకోవడమే బెస్ట్ అనిపించింది. మంచి రేట్ వచ్చింది మాకు. మేము థాయిలాండ్లో కూడా కొంచెం మనీ డ్రా చేసాము. అక్కడ మేము లాస్ అయ్యామని మాకు అర్థమైంది అనమాట. ఇండియాలో తీసుకెళ్తేనే మనకి మంచి రేట్కి అయితే వస్తుంది. నేనైతే చాలా ర్యాండమ్ గా చూపిస్తున్నానండి. ఇప్పుడు అక్కడ నేను ఎలా ప్యాక్ చేసుకొచ్చానో అదే బ్యాగ్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో ఇదైతే సాఫ్ట్ డ్రైడ్ మ్యాంగో అని చెప్పి అక్కడైతే ఉందండి. మ్యాంగో సీజన్లో లేకపోయినా కూడా వాళ్ళు ఇలా ప్యాకెట్లో పెట్టి అమ్ముతారు అనుకుంటా. ఇదైతే నాకు 100 బాట్ పడింది. చూడండి, టేస్ట్ చూసాక ఇది అసలు వర్తా కాదా అని చెప్పి నేనైతే అప్పుడు డిసైడ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాంట్స్. మీరు కనుక ఫుకెట్కి కానీ క్రాబీ కానీ వెళ్ళారంటే ఈ ప్యాంట్స్ నాకు తెలిసి 5 మెంబర్స్లో 2 మెంబర్స్ అయినా వేసుకుంటారనమాట. అంత ఫేమస్ ప్యాంట్స్. ఇది యాక్చువల్గా మా క్రాబీలో దీని కాస్ట్ ఎక్కువ కనిపించిందండి, ఫుకెట్లో తక్కువకి పడింది అనమాట. ఇది నాకు తెలిసి మేము ఒక 2 ప్యాంట్స్ ఇంకా కాంబోలో తీసుకున్నాం కాబట్టి మేబీ ఇది ఒక 150 బాట్ అయితే మాకు పడింది ఒక్కొక్క ప్యాంట్. కానీ వర్త్ అని చెప్పాలి, చాలా సాఫ్ట్గా ఉంది, ఇంకా కంఫర్టబుల్గా అనిపించింది. బయటకి వేసుకెళ్ళకపోయినా సరే నైట్ ప్యాంట్స్లో అయినా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనిపించింది. సేమ్ అలాంటిదే ఇంకోటి కూడా తీసుకున్నాను అనమాట, కొంచెం డిజైన్ డిఫరెన్స్ తోటి. ఇది మా చెల్లికి తీసుకున్నా. మా చెల్లి వెళ్లే ముందే చెప్పిందండి ఏది కొన్నా కూడా +1 అని. సో నేను ఏం కొన్నా కూడా తనకు కూడా ఒకటి తీసుకోవడానికి ట్రై చేశాను మోస్ట్ ఆఫ్ ద టైమ్. తర్వాత వచ్చేసి ఈ షార్ట్స్ అనమాట. ఇది కూడా సేమ్ స్టోర్లోనే తీసుకున్నాను. ఇది ఒక 120 బాట్ పడినట్టుంది నాకు. ఇది కూడా చాలా కంఫర్టబుల్గా అనిపించింది, సమ్మర్ టైంలో బాగుంటుంది అని చెప్పి. సేమ్ ఇలాంటిదే ఇంకోటి కూడా తీసుకున్నాను అనమాట మా సిస్టర్కి. తర్వాత అయితే ఈ షాల్స్ కూడా నేను తీసుకున్నాను అనమాట. ఇవి ఏంటంటే కాశ్మీర్ షాల్స్ అన్నారు. దీని మీద ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉంది. చాలా
మెత్తగా ఉంది, చలికి ఆగుతుంది అని చెప్పి అనిపించింది. నేను మా అమ్మమ్మకి ఇంకా మా అత్తగారికి అయితే తీసుకున్నాను ఇలాంటిది. చాలా బాగా అనిపించింది. ఎంత పడింది ఇది? ఒక 450 బాట్ అయితే పడింది. అది కూడా వాళ్ళు స్టార్టింగ్ ఏంటంటే 650 బాట్ అని చెప్పారు. మేము బార్గెన్ చేసి 2 తీసుకుంటున్నామని చెప్పి లాస్ట్కి 450 బాట్గా అయితే బేరం ఆడేమన్నమాట. బాగానే వచ్చిందని చెప్పి అనాలి. సేమ్ అలాంటిదే ఇంకో కలర్, ఒకటి పింక్ ఇంకోటి మెరూన్ అయితే నేను తీసుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఈ బ్యాగ్ అనమాట. ఈ బ్యాగ్ వచ్చేసి నేను ఓల్డ్ టౌన్ ఫుకెట్లో అయితే తీసుకున్నాను. ఇది యాక్చువల్గా ఏంటంటే మేము ట్రావెల్ ఏజెంట్ త్రూ వెళ్ళాం కదా, తను మాకు ఏంటంటే ఒక 1.5 hour టైం ఇచ్చాడు అనమాట. అక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి కావాలంటే షాపింగ్ చేసుకోవడానికి. ఫస్ట్ అంతా వదిలేసి లాస్ట్ 10 minutesలో ఉన్నప్పుడు నాకు ఈ బ్యాగ్ కనిపించింది. సేమ్ ఇదే బ్యాగ్ నాకు క్రాబీలో కూడా కనిపించింది, కానీ అక్కడ 450 బాట్కి అస్సలు తగ్గలేదన్నమాట. 450 బాట్ ఈ బ్యాగ్కి అవసరమా అని చెప్పి అనిపించింది. యాక్చువల్గా సేమ్ ఇలాంటి బ్యాగ్సే నేను వెస్ట్ సైడ్లో చూశాను, అమెజాన్లో కూడా చూశాను. యాక్చువల్గా నేను ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకున్నాను అనమాట. సో వెస్ట్ సైడ్లో ఏమో 1600 ఉంది, ఆన్లైన్లో చూసినా కూడా 1200కి తక్కువ ఎక్కడా లేదు. ఇక్కడ 1200 పెట్టి అక్కడికి వెళ్ళి కొన్నా కూడా 1200 పైన పెట్టడం ఎందుకని చెప్పి నేను తీసుకోలేదు. కానీ ఈ షాప్లో ఇది చూసినప్పుడు ఏంటంటే మా ముందే దీన్ని అల్లుతున్నారనమాట. చాలా ఫ్యాసినేటింగ్గా అనిపించింది. సరే ఒకసారి ప్రైస్ ఎంత ఉంటుంది అంటే 400 బాట్ అన్నాడు. సరే ఒకసారి ట్రై చేద్దాము ఎంతకి లాస్ట్కి వస్తారని చెప్పంటే లాస్ట్కి 300కి వచ్చారనమాట. 300 నాకు ఇది బెస్ట్ ప్రైస్ అయితే అనిపించింది అనమాట. దీనికి ఒక జిప్ కూడా వచ్చింది, చిన్న జిప్ ఇలా అయితే ఉంటుంది. బాగుంది, క్యూట్గా. నెక్స్ట్ నేను వెకేషన్ ఎప్పటికైనా వెళ్తే ఎక్కడికైనా ఇది యూజ్ చేస్తాను, అక్కడ బీచ్ వెకేషన్కి. నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న ఫ్రాక్ అనమాట. ఇది ఎంత ముద్దుగా అనిపించిందంటే చాలా బాగా అనిపించింది, చూడంగానే నచ్చేసింది. ఇది యాక్చువల్గా ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ పిల్లల కోసం అని చెప్పి తీసుకున్నాం, పాపకి బాబుకి కూడా తీసుకున్నాము. సో ఇది చూడంగానే నచ్చేసింది. అది కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది కానీ పర్లేదు, ఇది వర్త్ అనిపించింది అనమాట. ఎంత ముద్దుగా ఉందో. ఇదైతే మాకు 300 బాట్ అయితే పడింది. ఇది యాక్చువల్గా ఏంటంటే మేము స్టే చేసిన ప్లేస్ దగ్గరే ఒక మాల్ ఉందన్నమాట. మాల్ నేమ్ నేను మర్చిపోయాను. సో ఆ మాల్లో ఏంటంటే స్టాల్స్లో పెట్టి ఉన్నారు. ఆ స్టాల్స్లో ఒక స్టాల్లో ఈ డ్రెస్ అయితే కనిపించింది, చాలా బాగుందన్నమాట. ఇంకా తీసుకోవాల్సిందని చెప్పి తీసుకున్నాము. సేమ్ ఇలాంటి డ్రెస్సే మాకు నైట్ మార్కెట్లో కూడా కనిపించింది, కానీ క్వాలిటీ డిఫరెన్స్ అయితే మేము అబ్జర్వ్ చేసాము. ఇక్కడ ఉన్న క్వాలిటీ అక్కడున్న క్వాలిటీకి డిఫరెన్స్ ఉంది. అప్పుడు అనిపించింది పర్లేదు మంచి పర్చేజే అని చెప్పి. ఇదైతే మాకు 300 బాట్ పడింది. తర్వాత వచ్చేసి అల్లుడికి అనమాట. ఇది ఒక చిన్న క్వాట్ సెట్. ఇది ప్యాంట్, అది షార్ట్, ఇదేమో షర్ట్ అనమాట. మంచి బీచ్ వైబ్స్ వచ్చేటట్టు ఉంది, చాలా క్యూట్గా అనిపించింది. నేను మా డౌట్ ఏంటంటే అన్ని సరిపోతా లేవో అది కూడా చూడాలి ఒకసారి వాళ్ళు ట్రై చేస్తే అప్పుడు తెలుస్తుంది. ఇదైతే మా డాడీ కోసం అని చెప్పి తీసుకున్న టీ షర్ట్. అసలు మా డాడీకి ఏం కొనాలో కూడా నాకు అర్థం కాలేదు. అక్కడ ఉన్నవన్నీ కూడా మా డాడీ వేసుకునేటట్టయితే లేదు. వెతికి ఈ టీ షర్ట్ అయితే చూసాను అనమాట. ఇది కూడా వేసుకుంటారా లేదా అనే డౌటే, కానీ ఎదురు రకంగా నేనైతే వేయించేస్తాను. థాయిలాండ్ అని చెప్పి ఇలా ఉంది, వెనక కూడా ఒక ఎలిఫెంట్ ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా ఇంకో మోడల్ చూసాను టీ షర్ట్, కానీ మా డాడీ సైజులో లేదని చెప్పి తీసుకోలేదు. పర్లేదు ఇది కూడా బాగానే ఉంది కదా అని చెప్పి ఇది కూడా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక క్వాడ్ సెట్ అనమాట. ఇది గిఫ్టింగ్ పర్పస్కి తీసుకున్నాను. ఎక్కడ చూసినా కూడా మీకు ఏనుగులే కనిపిస్తాయి, బట్టల్లో కానీ లేకపోతే సువినీర్స్లో కానీ ఎక్కువగా మీకు ఏనుగులే కనిపిస్తాయి, ఎందుకంటే వాళ్ళ నేషనల్ యానిమల్ ఎలిఫెంట్ అనమాట. సో ఇదైతే ఇది కూడా క్వాడ్ సెట్, షార్ట్ ఇంకా షర్ట్ రెండు సేమ్ ఒకలాగే ఉన్నాయి. మంచి ఇప్పుడు బీచ్ వెకేషన్కి వెళ్ళినప్పుడు వేస్తే మస్తు ఉంటుంది ఇలాంటివి. ఇది గిఫ్టింగ్ పర్పస్కి నేనైతే తీసుకున్నాను. ఇది ఎంత పడింది? ఒక 300 బాట్ అయితే పడింది. ఇందాక ఈ టీ షర్ట్ కూడా 200 బాట్ పడినట్టుంది. ఇప్పుడు ఒక సైడ్ అయింది, ఇంకో సైడ్ ఓపెన్ చేయాలి. సో ఈ సైడ్ అయితే మొత్తం స్కిన్ కేర్, టైగర్ బామ్లు ఇవే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే షీట్ మాస్కులు, చాలా షీట్ మాస్కులు కొన్నానండి. నాకు మా చెల్లికి ఇంకా గిఫ్టింగ్ పర్పస్ కూడా పనికి వస్తుంది అని చెప్పి 1 2 3 7 ఫేస్ కి రిలేటెడ్ నేను 7 తీసుకున్నానండి. షీట్ మాస్క్లు అయితే 5, ఈ అండర్ ఐ ప్యాచెస్, నార్మల్గా ఫేస్ మాస్క్, ఇవన్నీ కలిపి మ్యాక్సిమం స్కిన్ కేర్కి నేను పెట్టాను అనమాట. సో ఈ షీట్ మాస్క్ వచ్చేసరికి ప్యాకెట్ 200 బాట్ అయితే పడింది. ఇది మొత్తం మోస్ట్లీ అంతే. ఇది 250 పడింది అనమాట. విటమిన్ సి గ్లూటా అన్నది, మిగతావన్నీ కూడా 200 పడింది. తర్వాత
ఇది నార్మల్గా ఏంటంటే మడ్ మాస్క్ అన్నారు. ఈ మడ్ మాస్క్ వచ్చేసి నాకు 150 బాట్ అయితే పడింది. ఈ అండర్ ఐ ప్యాచెస్ ఇక్కడ ఐ మాస్క్లు పెడతారు కదా, అది కూడా నాకు 150 బాట్ అయితే పడింది. ఇందులో నాకు తెలిసి 10 షీట్స్ ఉన్నాయి, 10 టైమ్స్ యూజ్ చేయొచ్చు. ఈ అన్ని షీట్ మాస్కులు కూడా సెట్ ఆఫ్ 10 అనమాట. 10 నాకు 200 బాట్ అయితే పడింది. ఇది కూడా అంతే. ఇప్పుడు ఇందులో మ్యాక్సిమం అన్నీ కూడా గిఫ్టింగ్కే వెళ్తాయి. నేను మా సిస్టర్ మేబీ 1 or 2 షేర్ చేసుకుంటాం అంతే. తర్వాత వచ్చేసి ఇంకా ఫుట్ మాస్క్లు, ఇవి మీరు ఇండియాలో కూడా చూసుంటారు. ఇది కాళ్ళకి పెట్టుకుని 1 hour ఉంచాక తీసేస్తే కొన్ని డేస్లో మనకి స్కిన్ పీల్ అయిపోయి కొత్త స్కిన్ అయితే వస్తుంది. సో నేను ఒకసారి ఇక్కడ అమెజాన్లో కొన్నాను, అది నాకు బాగా పనిచేసింది. సరే ఇక్కడ ఎలా పనిచేస్తుందో చూద్దామని చెప్పి నేనైతే ఒక 4 or 5 తీసుకున్నాను, మా మమ్మీకి, నాకు, మా సిస్టర్కి అన్నట్టు. ఇది ఒక్కొక్కటి అయితే 50 బాట్ పడింది. ఇది 1 టైం యూజ్ అనమాట. ఇది ఒక్కసారి పెట్టుకుంటే ఇంకా మేబీ ఎఫెక్ట్ 1 or 2 months అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా మనం తర్వాత మనం లెగ్స్ని కేర్ చేసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది. ఇండియాలో తీసుకున్నది అయితే ఇది ఎలా వర్క్ చేస్తుందో నేను వర్క్ చేశాక నేను రివ్యూ చెప్తాను. ఇవైతే ఒక 4 తీసుకున్నా. తర్వాత వచ్చేసి ఇది అంతే, ఫుడ్ స్పా అంట. ఇది బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇక్కడ 2 ప్యాకెట్స్ ఇచ్చారు. ఒకటేమో ఏముంది జెల్లీ ప్యాకెట్, ఇంకొకటేమో సాల్ట్ ప్యాకెట్ అని చెప్పి 1, 2 అని రాసుంది. మేము ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ స్టెప్ ఇది అన్నట్టు. సో ఇది కూడా సరే ట్రై చేద్దాము. మనకి ఇక్కడ చూసామా లేదా, నేనైతే చూడలేదు ఇలాంటిది. మేబీ ఇండియాలో కూడా ఉండుండొచ్చు, నేను అంత రీసెర్చ్ చేయలేదు వీటి మీద. సరే కనిపించింది కదా అని చెప్పి అయితే తీసుకున్నా. ఇది కూడా నాకు 50 బాట్ పడింది. మేబీ ఇది కూడా 1 టైం యూజే అనుకుంటా. ఇలాంటివి నేను 2 తీసుకున్నాను అనమాట. తర్వాత సోప్స్, ఈ సోప్స్ కూడా నేను చెప్పాను కదా జెమ్స్ మ్యూజియం అని, అక్కడ సువెనీర్ షాపింగ్లోనే ఇది కూడా చేశాను. ఇది వచ్చేసి నాకు ఎంత పడింది, ఈ సెట్ ఆఫ్ 3 సోప్స్ నాకు 220 బాట్ అయితే పడింది అనమాట. ఎక్స్పెన్సివే, కానీ ఫస్ట్ టైం షాపింగ్ కదా ఇంతే ఉంటాయేమో అని చెప్పి అనుకుని నేనైతే తీసుకున్నాను. మీరు అలాగ తప్పు చేయొద్దు. ఇలాంటివి నేను 2 తీసుకున్నాను అనమాట. ఇందులో 3 సోప్స్ అయితే ఉన్నాయి. ఒకటేమో ఏదో థాయిలో రాసింది. సో నెక్స్ట్ వచ్చేసి థాయిలాండ్లో ఫేమస్ అని చెప్పి అన్నారని చెప్పి కోకోనట్ ఆయిల్స్ అయితే తీసుకున్నాను. ఇవి సెట్ ఆఫ్ 3 బాటిల్స్ అనమాట. ఒక్కొక్కటి 150 ml ఉంది. ఈ 3 వచ్చేసి నాకు 250 బాట్ అయితే పడింది. ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయన్నమాట, లీటర్వి. నేను అవి డ్యూటీ ఫ్రీలో చూశాను. అవి ఒక 800 బాట్ అలా ఉన్నట్టుంది. సరే మనం ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, చిన్నగా ట్రై చేద్దాము. ఇదైతే హెయిర్కి, స్కిన్ కేర్కి, మసాజ్ ఆయిల్ లాగా లెగ్స్కి అన్నిటికి యూజ్ చేయొచ్చు అని చెప్పి అన్నారు. చూద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి అయితే తీసుకున్నాను అనమాట. ఇవైతే 3 ఉన్నాయి. తర్వాత ఇవైతే నాకు చాలా క్యూట్గా అనిపించినాయి. ఇవైతే హెయిర్ కేర్ క్యాప్సూల్స్ అంట. ఇవి ఎలా యూజ్ చేస్తారని చెప్పి అక్కడ ఉన్న ఆమెను అడిగితే తను ఏం చెప్పిందంటే ఆఫ్టర్ హెయిర్ వాష్ మనం కండిషనర్ లాగా దీన్ని యూజ్ చేయొచ్చు అని చెప్పింది. నేను ఇంకా ట్రై చేయలేదు, చూడాలి. వాళ్ళు ఏదో సగం సగం చెప్తారు, వాళ్ళకి వచ్చిన ఇంగ్లీష్లో, మనకు అర్థమైంది ఇంకో సగం ఉంటుంది. చూడాలి అతను చెప్పింది కరెక్టా కాదని నేను కూడా యూట్యూబ్ వీడియోస్ చూసి ఒకసారి ఎట్లా వాడాలనేది చూస్తాను అనమాట. ఇవైతే నేను 2 తీసుకున్నాను. తర్వాత వచ్చేసి చిన్న టూత్ పేస్ట్ అనమాట. మా హస్బెండ్కి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి తీసుకున్నారు. ఇది చూడాలి ఎంత బాగా పనిచేస్తుంది అని చెప్పి. యాక్చువల్లీ ఇందులో పెద్ద సైజ్ కూడా ఉంది. నేను పెద్ద సైజే తీసుకోమన్నాను, కానీ ఎందుకు ఒకసారి ట్రయల్కే కదా అన్నట్టు చిన్నది తీసుకున్నారు. చూడాలి ఎలా పనిచేస్తుంది అని చెప్పి. తర్వాత ద ఫేమస్ టైగర్ బామ్. టైగర్ బామ్ని నేను బాగానే తీసుకున్నానండి. సో ఇవైతే ఇది మజిల్ రబ్ అంట. మేబీ ఇలా ఒక బామ్ ఇట్లాగా ఉంటుంది అనుకుంటా, రబ్ చేసే టైపు. ఇవైతే నేను 3 తీసుకున్నాను ఇలాంటివి. తర్వాత వచ్చేసి నార్మల్ టైగర్ బామ్, ఇవైతే నేను 2 తీసుకున్నాను. సో ఇది వచ్చేసి పర్ ప్యాక్ ఇది 100 బాట్ పడింది. ఇలాంటి 3 తీసుకున్నా. ఇందాక హెయిర్ క్యాప్సూల్స్ కూడా నాకు తెలిసి 100 బాటే పడింది అనమాట ఒక బాటిల్కి. అండ్ ఈ టూత్ పేస్ట్ అయితే 50 బాట్ పడింది. ఇంకా టైగర్ బామ్స్ ఇవి 2 తీసుకున్నాను. ఈ టైగర్ బామ్స్ కూడా 100 బాట్ పడింది ఈచ్. తర్వాత థాయిలాండ్ వెళ్తే చాలా ఫేమస్ అని చెప్పి అన్నారనమాట. ఇవైతే ఏదో మన విక్స్ టైప్లో ఉంది. నేను అది ఓపెన్ చేసి చూడలేదు ఇంకా,
కానీ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి అన్నారని చెప్పి తీసుకున్నాను. ఎక్కడ ఏ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్ కానీ చూస్తే నాకు ఇవే కనిపించేవి. వెళ్ళే ముందు ట్రావెల్కి ముందు చూసినా సరే అక్కడ కూడా చాలా మంది కొంటున్నారు. సరే ఏంటా హైప్ చూద్దామని చెప్పి నేను కూడా కొన్నాను. ఇది ప్యాక్ ఆఫ్ 3 ఉంది. ఇది నాకు 220 బాట్ పడినట్టుంది. చూద్దాము ఇది ఎంత బాగా పనిచేస్తుంది అని చెప్పి. తర్వాత ఇవైతే ఇన్హేలర్స్ అన్నమాట. నేను చూశాను, చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా బాగుంది కూడా. జలుబు చేసినప్పుడు నేనైతే యూజ్ చేస్తాను. ఇది ఎలా ఉందో నేను చెప్తాను అప్పుడు. కానీ నేను స్మెల్ చేసినప్పుడు మాత్రం చాలా ఘాటుగా అయితే కొట్టింది, చాలా నచ్చింది నాకు. సరే అని చెప్పి ఒక 2 తీసుకున్నాను నేను. తర్వాత వచ్చేసి ఈ యాస్ట్రే మేము సిగరెట్లు కాల్చడానికి కాదండి, ఇందులో ఇయర్ రింగ్స్ పెట్టుకుందాం అని చెప్పి అయితే తీసుకున్నాను. యాక్చువల్గా నేను వీడియో కాల్ చేసి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మా చెల్లికి వీడియో కాల్ చేసి చూపించేది అనమాట. నీకు ఏదైనా నచ్చిందా, ఇక్కడ ఎలా ఉన్నాయి, ఏది కావాలి అన్నట్టు. సో దానికి ఇది కనిపించింది. దీని మీద పీకాక్ ది డిజైన్ ఉంది. ఇంకా ఇది ఓపెనింగ్ కూడా ఇలా ఉండేసరికి దానికి నచ్చి ఇది కావాలని చెప్పింది. దాని కింద చూస్తే యాస్ట్రే అని ఉందన్నమాట. ఇది యాస్ట్రే అంటే పర్లేదు తీసుకురా, నేను ఇందులో ఇయర్ రింగ్స్ కానీ రింగ్స్ కానీ పెట్టుకుంటాను అని చెప్పేసరికి నేను తీసుకొచ్చాను. ఇది నాకు 100 or 120 బాట్ పడిందండి. అంతే 175 పడింది. కానీ నాకు చాలా క్యూట్గా అనిపించింది. ఇందులో పెద్ద సైజ్ కూడా ఉంది కానీ చిన్న సైజే ఇంకా బాగా అనిపించింది. ఇంకా చిన్న సైజే తీసుకున్నాను అనమాట. తర్వాత మేమైతే కొన్ని సోప్స్ కూడా తీసుకున్నాం అనమాట. ఇవి చాలా సోప్స్ తీసుకున్నామండి. మెయిన్గా ఇదే గిఫ్ట్ చేద్దామని అయితే మేము అనుకున్నాము. సో ఈ సోప్స్ వచ్చేసి మీరు బాడీకి యూజ్ చేయొచ్చు, లేకపోతే బాత్రూమ్ ఫ్రెషనర్ కింద కూడా యూజ్ చేయొచ్చు అనమాట. నేనైతే మెయిన్గా బాత్రూమ్ ఫ్రెషనర్కి యూజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అనిపించింది. స్మెల్ కూడా చాలా బాగుంది. డిజైన్ కూడా మీరు చూస్తే ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ లాగా అయితే పెట్టారు. నేను కొన్ని తీసుకున్నాను, కొన్ని బాగానే తీసుకున్నాను గిఫ్ట్ చేద్దామని. సో ఇలాంటివి నేను ఒక 15-16 తీసుకుని ఉండుంటాను. నేనుగా ఫస్ట్ నేను ఏదైతే జెమ్స్ మ్యూజియం అన్నానో అక్కడ ఏంటంటే 100 బాట్కి 2 ఇచ్చాడు. తర్వాత నేను ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా 100 బాట్కి 3 వచ్చింది. ఒక్క ప్లేస్లో మాత్రం మేబీ ఓల్డ్ ఫుకెట్ టౌన్లో అనుకుంటా, అక్కడ మాత్రం 100 బాట్కి 4 ఇచ్చారు. సో చాలా ప్లేసెస్లో అయితే నేను తీసుకున్నాను, చాలా బాగా అనిపించింది. ఇదైతే ఫ్లవర్, లేకపోతే ఇది మ్యాంగోస్టీన్ అని చెప్పి ఒక ఫ్రూట్ అనమాట. ఇది దీని స్మెల్ చాలా సటిల్గా చాలా బాగుంది. ఇది చాలా బాగా అనిపించింది. తర్వాత మ్యాంగో, ఇదేమో పైనాపిల్, రోజ్, ఇలా రకానికి ఒకటి అన్నట్టు తీసుకున్నా. కొన్ని రిపీట్ కూడా అయినాయి. ఇది మ్యాంగో, ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగా అనిపించిందండి. ఈ కార్వింగ్ అదైతే సూపర్ అనిపించింది. ఇది ఎంత మాత్రం స్మెల్ చేస్తుందో నాకు తెలియదు కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. దీనికి ఏమన్నాడంటే మీకు ఎక్కువ స్మెల్ రావాలంటే అప్పుడప్పుడు వాటర్ స్ప్రే చేయడం కానీ కొంచెం యూజ్ చేసే కొద్దీ స్మెల్ ఎక్కువ వస్తుంది అని చెప్పి అన్నాడు అనమాట. ఇదేమో స్ట్రాబెర్రీ, ఇలా చాలా వెరైటీస్ అయితే నేను తీసుకున్నాను. ఇవైతే రేపు గిఫ్టింగ్కి ఇస్తానమాట. సో ఇన్నైతే కొన్నామన్నమాట సోప్స్. తర్వాత ఇంకా మ్యాగ్నెట్స్ కూడా నేను చాలా కొన్నాను. నాకు మ్యాగ్నెట్స్ అంటే పిచ్చి, నాకే కాదు మా చెల్లికి కూడా అనమాట. సో మేము వెళ్ళిన ప్రతి చోటకి ఒక్కొక్క మ్యాగ్నెట్ తీసుకుంటాం. ఇప్పుడు అనుకోవచ్చు థాయిలాండ్కి వెళ్తే ఒక్క మ్యాగ్నెట్ సరిపోతుందని. కాదు, నేను ఫుకెట్లో ఉన్నాను, క్రాబీలో ఉన్నాను కాబట్టి ఫుకెట్లో ఒకటి, క్రాబీలో ఒకటి, ఇంకా థాయిలాండ్ కూడా వెళ్ళాను కాబట్టి థాయిలాండ్ తోటి ఆ 3 అయితే కంపల్సరీ ఉండాలని చెప్పి అయితే నేను అనుకున్నాను అనమాట. ఇంకా ఎలిఫెంట్ శాంచురీకి కూడా వెళ్ళాను, దాని దగ్గర కూడా ఒక మ్యాగ్నెట్ కొన్నాను, అది కూడా చాలా నచ్చింది. సో అక్కడ కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. ఇట్లా రకరకాల మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేయడం అయితే నాకు ఇష్టం. అందుకే ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఇదైతే థాయిలాండ్ది, ఎంత బాగా అనిపించిందంటే ఏనుగు. అసలు టైగర్ శాంచురీ అయితే మీరు ఎప్పుడైనా సరే ఫుకెట్కి వెళ్ళేటట్టయితే మాత్రం మిస్ అవ్వద్దు. టైగర్ది ఇంకా ఎలిఫెంట్ది కూడా చాలా బాగుంటుంది. నేను టైగర్ కొంచెం భయపడ్డాను కానీ ఎలిఫెంట్ అయితే చాలా ఎంజాయ్ చేశాను, నాకు చాలా నచ్చింది. మ్యాగ్నెట్స్ కూడా నేను ఒక 15 అలా తీసుకున్నాను అనుకుంటా మ్యాగ్నెట్స్. ఈ మ్యాగ్నెట్స్ వచ్చేసి ఎక్కడైనా ఒకటే ప్రైస్ ఉందండి. మార్కెట్స్లోకి అయితే 100 బాట్కి 3 వచ్చేవి. 100 బాట్కి 3 అనా అంతే, 100 బాట్కి 3 వచ్చింది. అలా కాకుండా మీరు టైగర్ శాంచురీ కానీ ఎలిఫెంట్ది కానీ వెళ్తే అక్కడైతే 100 బాట్కి 1 వచ్చింది. టైగర్ అయితే మరీ ఎక్స్పెన్సివ్ అనమాట. ఐ థింక్ ఒక 200 బాట్కి ఒక ఇచ్చారు. నేను అక్కడ తీసుకోలేదు, కొంచెం ప్రైసీ అనిపించి. తర్వాత ఇంకా మేము లాస్ట్కి
ఊరికినే ఇక్కడ చెప్పా కదా మా ప్లేస్ దగ్గర ఒక మాల్ ఉందని. ఆ మాల్ నార్మల్గా తిరుగుతున్నప్పుడు గెస్ బ్యాగ్ది స్టోర్ కనిపించింది అనమాట. ఆ స్టోర్లో ఏంటంటే ఈ పర్టికులర్ బ్యాగ్స్ మీద 70% ఆఫ్ వచ్చింది. అంటే ఒక బ్యాగ్ కొంటే 50%, 2 బ్యాగ్స్ కొంటే 70% అని చెప్పి ఆఫర్ అన్నాడు. సరే అని చెప్పి నేను వచ్చి ఇద్దరు ఉన్నాం కదా, 70% తీసుకోవచ్చు అన్నట్టు 2 బ్యాగ్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది నేను మా సిస్టర్కి అయితే తీసుకున్నాను. ఇది తనకి చాలా నచ్చింది. ఇదొకటి. ఇంకా నేనైతే ఒక క్రాస్ బాడీ తీసుకున్నాను అనమాట. ఇది చాలా క్యూట్గా అనిపించింది. వైట్ బ్యాగ్ అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా వెకేషన్స్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా ఏ డ్రెస్కైనా మ్యాచ్ అవుతుంది మనకి వైట్ క్రాస్ బాడీ అయితే. ఇంకా క్రాస్ బాడీ ఎందుకు తీసుకున్నానంటే ట్రావెల్ చేసేటప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ కన్నా కూడా క్రాస్ బాడీ అయితే మనకి ఫ్రీగా ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు కూడా నా దగ్గర ఒక క్రాస్ బాడీ ఉంటే అదే యూజ్ చేశాను. ఈ వైట్ అయితే అన్ని డ్రెస్లకి మ్యాచ్ అవుతుంది అన్నట్టు ఈ వైట్ అయితే తీసుకున్నాను. నేను ఎప్పటి నుంచో ఇలాంటి బ్యాగ్ తీసుకుందాం అనుకుంటున్నా. కరెక్ట్గా అక్కడ కనిపించింది థిక్ స్ట్రాప్ తోటి ప్లస్ 70% డిస్కౌంట్ కాబట్టి ఖచ్చితంగా గ్రాప్ చేయాలని అయితే అనుకున్నాను అనమాట. ఈ 2 బ్యాగ్స్ అయితే తీసుకున్నా. ఈ 2 బ్యాగ్స్ నాకేంటంటే ఆఫ్టర్ డిస్కౌంట్ 1700 to 1800 బాట్ పడింది అనమాట పర్ బ్యాగ్. అంటే మన కరెన్సీలో వచ్చేసి ఇంటూ 3 చేస్తే 5000 లోపలే 5000 అలా పడినట్టుంది ఒక్కొక్క బ్యాగ్. అదే ఇండియాలో మనకి 5000కి గెస్ బ్యాగ్ అయితే రాదు. అట్లీస్ట్ మనం 8-9,000 అయితే పెట్టాలన్నమాట ఎంత డిస్కౌంట్ ఉన్నా కూడా. నాకు మంచి డీల్ అనిపించింది, అందుకనే తీసుకున్నాను. చాలా బాగుంది, యూస్ఫుల్ అనిపించింది అనమాట. ఇది మా సిస్టర్ది, ఇదైతే నాది. సో నేను కొన్నవన్నీ కూడా చిల్లరగా కొన్నాను అనమాట ప్రతిది. అంటే ఒకటి కూడా ఒక 1000 or 1500 బాట్ దాటలేదు ఈ 2 బ్యాగ్స్ పర్చేస్ తప్పితే. సో అక్కడ ఎలా ఉంటుందంటే మనం వ్యాట్ రిఫండ్కి ఎలిజిబుల్ అవ్వచ్చు. ఎలా అంటే ఒక 2000 బాట్ ఒక స్టోర్లోనే మనం పర్చేస్ చేసి ఉంటే వ్యాట్ రిఫండ్కి మనం ఎలిజిబుల్ అవుతాము. సో నేను ఎప్పుడు కొన్నా కూడా అది 1200-1500 అయింది. కానీ ఈ బ్యాగ్స్ దగ్గర మాత్రం నాకు 3600 or 700 బాట్ అయితే అయింది. సో వ్యాట్ రిఫండ్కి ఎలిజిబుల్ అయ్యామన్నమాట. కానీ ఎక్కువేం రాదులేండి, ఎంత 5% ఎంతో వస్తుంది. అది మన ఇండియన్ కరెన్సీలోకి నాకు ఎంత వచ్చిందంటే ఒక 400 or 450 అయితే వచ్చింది. సో అదండి ఇవాళ వీడియో. ఇవే నేనైతే థాయిలాండ్లో షాప్ చేశాను. ఇది ఎక్కువ తక్కువ నాకు తెలియదు కానీ డబ్బులు అయితే గట్టిగా అయినాయి. సూట్ కేసు కూడా ఫుల్గా నిండింది. ఇంకా మేము ఏంటంటే 7-Elevenలో కూడా కొన్ని ఫుడ్స్ అయితే తీసుకున్నాము, కానీ వీడియో చేసే లోపలే తినేసామన్నమాట. సో ఆ వీడియో అయితే మీకు రాదు, కానీ 7-Elevenలో కూడా కొన్ని ఫుడ్స్ అయితే మేము తీసుకున్నాము. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ and subscribe to our channel and follow us on Instagram too. We'll see you in our next video. Until then, bye bye.